దృక్పథం ఉండాలి లేదా. బీఆర్ఎస్లో మిగిలేదే 5గురేనా? ఎమ్మెల్యే విషయంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లీడర్ల మధ్య ఫోన్లో డిస్కస్. షాక్ గురైన కేసీఆర్ సన్నిహిత నాయకుడు ఓ పని కోసం సీఎం కోటరెడ్డి నేతకు ఫోన్. ఇరువురి మధ్య తాజా వరుసలపై చర్చ. కాంగ్రెస్లో చేరే సంఖ్యపై గులాబీ లీడర్ ఆరా. అసలు గుట్టు విప్పి చెప్పిన అస్సం నాయకుడు. కంగుతున్న గులాబీ పార్టీ నేత త్వరలో కాంగ్రెస్లో 13 మంది చేరుతారని క్లారిటీ. ఈ 13 మంది ఎట్లా అంటే 39 మంది ఉంటారన్నా. ఇలా 1/3 ఉంటున్నాం. వీళ్ళు ఏం శాసనసభ ఏం రద్దు కాదు, వాళ్ళ సభ్యత్వం కోల్పోదు. ఎందుకంటే వేరే పక్షం ఉంటుంది, అది కూడా ఒక పక్షంగా ఉంటుంది. అప్పుడేం కాదు. ఈ 13 అయిందంటే వాళ్ళు కాంగ్రెస్ సేఫ్ జోన్లో ఉన్నట్టు. ఇప్పుడు అంతే ఈ 26 మంది దాకా అయిన తర్వాత ఈ మొత్తం గుంపులు కల్పిస్తారు. ఇక అంటే ఈ గొర్రెలే అయినాయి. ఎంత రాజకీయం వ్యభిచారం చేస్తారు వీళ్ళు. బుజ్జగింపులు ఫెయిల్. ఫలితం ఇవ్వని ఫామ్ హౌస్ మీటింగ్లు. పని చేయని అధినేత భరోసా మంత్రం. 4 రోజుల కిందట ఎమ్మెల్యే కాల యాదయ్య భేటీ. తాజాగా ఆయన కాంగ్రెస్లో ఎట్లా పోతారు? నైతికత ఏముందో వీళ్ళు. ఒకరు పోతే 10 మందిని తీర్చిదిద్దుకున్నాం. ఓకే చెయ్యి. తీర్పు రిజర్వ్ జ్యుడిషియల్ కమిషన్కు వ్యతిరేకంగా కేసీఆర్ వేసిన పిటిషన్. నువ్వు చేసిన భాగవతం ఇదంతా. ఎవరు చేసిన తప్పు అలా అనుభవిస్తుంది. కానీ మీరు మంచి నాయకులు మీరు అసలు, కానీ ఎందుకు ఇట్లా తడక చేసారు? కానీ 10 ఏళ్ళు మీరు నిజంగా సార్ మంచోళ్ళు. మీరు ఎవరిని దగ్గర పెట్టుకోవాలా, ఎవరిని దూరం పెట్టుకోవాలని తెలియాలి. స్వార్థంగా ఉండదు. మంచోనేమో పక్కన దంతివి, దొంగలని లఫ్డ్ గాలని ఇంకా నాకు మాటలేమో ఘోరంగా వస్తాయి. తీసుకొచ్చి వాడిని ఎమ్మెల్యేని చేస్తేవి, మంత్రిని చేస్తేవి, కబ్జా కోరం తీసుకొచ్చి వానికి భూములు చేసుకుంటే కూడా వానికి సపోర్ట్ చేసి వానికి వేలాది కోట్ల రూపాయలకు సంబంధించుకొని దళిత బంధులు వేస్తేవి. బీజేపీ పార్టీలో వెలుగుతున్న నాయకులు ఎవరు? ఇంట్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. రంగనందన్ రావు, ఇట్లా రాజేంద్ర రావు, రంగనందన్ వాళ్ళు ఎట్లా వెలుగుతురు వాళ్ళు? నీ పోకడ నచ్చకనే దాసు. మరి ఇప్పుడు అనిపిస్తుంది మీకు మంచోళ్ళని వదులుకుంటారా అని. లోపల ఉంటుంది కానీ బయటికి చెప్పలేము. కానీ ఏదున్నా తయారు చేయాలా మీరు నాయకులని నిజంగా. ఎందుకంటే నేను ఒకటే విషయం చెప్తాను, ఎందుకు తయారు చేయాలని చెప్పి నా నుంచి కూడా ఏందనుకుంటున్నా అంటే, పార్టీని నమ్ముకొని ప్రజలు గెలిపిస్తే ఇవాళ అధికారంలో లేదని చెప్పి అధికారంలో ఉన్న పార్టీలకు పోయినటువంటి నాయకులందరికీ బుద్ధి చెప్పనీకి మరో షార్ప్ లీడర్ రావాలా. ఇక్కడ కూడా బీఆర్ఎస్ బలపడకపోతే ఇంకా వేరేది ముప్పు ఉంది. ముప్పు ఖచ్చితంగా మన తెలంగాణకు ఉన్నది. ఎందుకంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ బలపడాలి అపోజిషన్. లేదంటే ఈ వ్యాక్యూమ్ అయిందనుకో, ఇక వేరే సమైక్య శక్తులు వచ్చినాయనుకో వాళ్ళకి ఇదానికే రేవంత్ రెడ్డి అన్న అలా అంటున్నారు చంద్రబాబు తోటి. అంతే. మరి అలాంటి పరిస్థితి తీసుకురాకండి. ఇక ఇవి దిశ పత్రికల్లో ఉన్నటువంటి వార్తలు ఒకసారి ఆదాబ్ హైదరాబాద్లో పోదాం. ముందుగా ఆదాబ్లో ఆజ్కి బాత్ చూద్దాం.